పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో దేని విలువ నిర్ణయించడం అసాధ్యమనిపిస్తుంది. మాట వరుసకు నీ శ్రమ విలువ ఎంత? విలువలు నిర్ణయించే బాధ్యత అతీత శక్తులకు వదిలినా ఫలితం శూన్యం అనటానికి నిదర్శనంగా నీకు సంగీత ప్రియుడైన కాంతివర్మ అనే రాజు పొందిన వింత అనుభవం చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. వసంత దేశాన్ని ఏలిన కాంతివర్మ అమితమైన సంగీత ప్రియుడు. అతను రోజు సంగీతం విని ఆనందించాలి అనుకునేవాడు. అయితే ఆయన ఒకరోజు పాడిన వాడి చేత మళ్ళీ పాడించేవాడు కాదు. కారణం, ఎవరి పాట విన్నా అందులో ఏదో లోపం ఉందనిపించేది. ముఖ్యంగా పాడేవాడి గాత్రం శ్రావ్యంగా ఉండాలి. కానీ ఎవరి కంఠం ఎంత శ్రావ్యంగా ఉంది అనే విషయాన్ని రాజు కానీ సభలోని వారు కానీ ఎవరూ ఖచ్చితంగా నిర్ణయించలేకపోయేవారు. రోజు పాట కచేరీలు జరుగుతూనే ఉండేవి. రోజుకొక కొత్తవాడు వచ్చి పాడుతూనే ఉండేవాడు. కొన్ని కంఠాలు మరీ దుర్భరంగా ఉండి రాజును సభికులను చాలా బాధ పెట్టేవి. అయినా రాజు తన సంగీత ప్రియత్వాన్ని వదులుకోలేకపోయాడు. ఇలా ఉండగా ఒక రాత్రి కాంతివర్మకు కలలో సరస్వతీదేవి కనిపించి దక్షిణంగా అరణ్యాల్లోకి వెళ్తే మర్రి చెట్టు కింద ఒక మహిమగల వీణ ఉన్నది, దాన్ని తెచ్చుకో, దానివల్ల ఉపయోగం ఏమిటంటే దాన్ని ఎదురుగా పెట్టుకుని ఎవరైనా పాడితే వారి కంఠస్వరం ఎలా ఉన్నది అది చెప్తుంది. అంతేకాదు, పాడిన వాళ్ళు తమ కంఠస్వరానికి అనుగుణమైన రూపం కూడా పొందుతారు అని చెప్పి అదృశ్యమైంది. నిద్ర లేచినాక కానీ కాంతివర్మకు అది కళ అని తెలియలేదు. అయినా ఆ కళ ఎంత వాస్తవంగా తోచిందంటే మరునాడు అతను కలలో దేవి చెప్పిన అరణ్యంలోకి వెళ్ళి మర్రి చెట్టును సులువుగానే కనుక్కున్నాడు. దాని కింద వీణ కూడా ఉన్నది. అతను ఆ వీణను తీసుకుని తిరిగి వచ్చి దాన్ని పుష్పాలతో పూజించి సంగీత సభ జరిగే చావడిలో మధ్యగా ఉంచాడు. ఆ రోజు మొదలు రాజుగారి సముఖాన పాడడానికి వచ్చిన వారికి ఆ వీణ గురించి చెప్పడం జరిగింది. పాడిన వారి కంఠం గురించి వీణ తన అభిప్రాయం చెప్తుంది. అది చెప్పే అభిప్రాయానికి అనుగుణమైన రూపు పాడిన వారికి వచ్చేస్తుంది. ఈ హెచ్చరికను అర్థం చేసుకోకనో లక్ష్య పెట్టకనో మొదటిగా ఒకడు పాడడానికి వచ్చాడు. పాడిన వాడి గురించి వీణ గార్ధబ స్వరం అంది. వెంటనే ఆ గాయకుడు గాడిదగా మారి సభ నుంచి పారిపోయాడు. ఇది జరిగిన తర్వాత 3 రోజుల పాటు గాయకులు వీణకు భయపడి పాట కచేరీ సాహసించలేదు. కానీ 4వ రోజు ఎక్కడి నుంచో ఒకడు వచ్చి వీణ ముందు పాడాడు. అతను ఆపగానే వీణ గేదె గొంతు అన్నది. వెంటనే వాడు దున్నపోతుగా మారి అరుస్తూ పరిగెత్తిపోయాడు. ఆ మర్నాడు మరొకడు వీణ తనకు ఆక్షేపణ చేయలేదనుకుని సాహసించి పాడాడు. వీణ కుక్క కంఠం అన్నది. వెంటనే ఆ పాడినవాడు కుక్కగా మారి మురుగుతూ సభ నుంచి పారిపోయాడు. ఇదంతా చూస్తున్న రాజకుమారికి కోపం వచ్చింది. ఈసారి ఆమె వీణ ముందు కూర్చుని పాడింది. కంఠం చాలా మధురమైనది కావడం చేత చాలా కాలానికి సభికులు ఆమె పాటతో తన్మయులయ్యారు. ఆమె పాడగానే వీణ కోకిల స్వరం అన్నది. వెంటనే రాజకుమారి కోకిలగా మారి కూస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. సభలో అందరికీ పట్టలేనంత కోపం వచ్చింది. అందరూ వీణ మీద పడి దాన్ని విరిచి చిన్న చిన్న ముక్కలుగా చేసేశారు. అప్పటికీ కోపం తీరిక రాజు ఆ ముక్కలను కాల్చి బూడిద చేయించాడు. వెంటనే వీణ మూలంగా రూపాలు మారిన వారందరికీ యథారూపాలు వచ్చాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాక్షాత్తు సరస్వతీదేవి ప్రసాదించిన వీణ వల్ల సంగీత ప్రియుడైన రాజుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. దీని మూలంగా ఇంత అనర్థం జరగడానికి కారణమేంటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేదో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాంతివర్మను సంగీత ప్రియుడనడానికి ఆధారం లేదు. అతని సంగీత లోలత్వం ఒక వ్యసనంగా తోస్తోంది. మద్యానికి అలవాటు పడి మానలేనివాడు ఏది దొరికితే అది తాగినట్టుగా కాంతివర్మ పాడతానని వచ్చిన ప్రతి వాడి చేత పాడించుకుని బాధపడ్డాడు. మంచి సంగీతమే వింటానని తీర్మానించుకోలేదు. సంగీత ప్రియుడు మంచి సంగీతమే వింటాడు. అతనికి కలలో కనిపించింది నిజంగా సరస్వతీదేవే అయినా ఆమె అతనికి జ్ఞానోదయం కలిగించడానికే ఆ వీణను ఇచ్చిందనుకోవాలి. ఎందుకంటే కంఠమాధుర్యాన్ని నిర్ణయించడానికి
రసజ్ఞుడైన వాడి చెవి కన్నా గొప్పది ఏదీ లేదు. పాటలోని శ్రావ్యత్వాన్ని కొలవడానికి కృత్రిమ సాధనాలు పనిచేయవు. చివరకు కాంతివర్మకు ఆ సంగతి తెలిసి వచ్చి ఉండాలి అని విక్రమార్కుడు వివరించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని విక్రమ బేతాళ కథల కోసం హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!